వ్యాపారులను నమ్మించి 2,50,00,000 రూపాయలతో ఉడాయించిన ఘటన వరంగల్లోని ఏనుమముల వ్యవసాయ మార్కెట్లో చోటు చేసుకుంది. గాయత్రి చిల్లీస్ సంస్థ ఆర్తిదారుల వద్ద నుంచి 2,50,00,000 రూపాయలు విలువ చేసే మిర్చిని కొనుగోలు చేసింది. అయితే 25 రోజులు కావస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డికి వ్యాపారులు ఫిర్యాదు చేశారు. అలాగే మార్కెట్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అలాగే గాయత్రి చిల్లీస్ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా ఏనుమముల వ్యవసాయ మార్కెట్లో అవినీతి భాగోతం బయటపడింది. దాదాపు అక్కడ వ్యాపారం నుంచి దాదాపు 2,50,00,000 రూపాయలు మోసం చేసిన ఘటన చూస్తే గాయత్రి చిల్లీస్ సంస్థ అనేటువంటి సంస్థ వ్యాపారం నుంచి 2,50,00,000 రూపాయలు తీసుకుని ఉడాయించినట్లు తెలుస్తుంది. అక్కడైతే మాత్రం రైతులు ధర్నా చేస్తున్నట్లు తెలుస్తుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి రవి, 3 వారాల వ్యవధిలోనే వ్యాపారం నమ్మించి 2,50,00,000 రూపాయలతో ఉడాయించినట్టుగా గాయత్రి చిల్లీస్ యజమాని గుర్తించారు. ఆ గాయత్రి చిల్లీస్ యజమాని గత 10 రోజులుగా మార్కెట్ లో వ్యాపారాలను కొనసాగిస్తూ డబ్బులు వ్యవహారం అంతా భాగోతం వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితులు ఇప్పుడు గాయత్రి చిల్లీస్ యజమాని తిరుపతి నుండి డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వ్యాపారులు ఏనుమముల వ్యవసాయ మార్కెట్ ముందు ఆందోళన చేసినటువంటి పరిస్థితులు వచ్చి వరంగల్లోని ఏనుమముల వ్యవసాయ మార్కెట్ లో గాయత్రి చిల్లీస్ సంస్థ సంబంధించినటువంటి విలువల గల మిర్చిని ఆర్తిదారుల నుండి కొనుగోలు చేశారు. అయితే కొనుగోలు చేసినటువంటి 20 రోజులు అయినప్పటికీ కూడా సదరు యజమాని వ్యాపారులకు డబ్బులు ఇవ్వకుండా మార్కెట్ కు రాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో అనుమానం వచ్చినటువంటి నేపథ్యంలోనే వ్యాపారులంతా కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఫిర్యాదు చేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఈ రోజు మార్కెట్ కార్యాలయం ముందు ధర్నా చేసినటువంటి పరిస్థితులు ఇప్పటికే వరంగల్ టీపీని కలిసి ఈ గాయత్రి చిల్లీస్ యజమానికి సంబంధించినటువంటి వ్యవహారంపై ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఫిర్యాదుపై కూడా సిపి సానుకూలంగా స్పందించి జిల్లా అధికారులకు వ్యాపారులకు సంబంధించినటువంటి న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం కూడా ఈ గాయత్రి చిల్లీస్ యజమాని తిరుపతి రెడ్డి వ్యవహారంతో వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తప్పకుండా 2,50,00,000 రూపాయలను మోసం చేయకుండా, ఇబ్బంది కాకుండా, మోసపోకుండా వ్యాపారులకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలంటూ కూడా వ్యాపారులంతా ఆందోళన చేసేటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఏనుమముల వ్యవసాయ మార్కెట్ లో ఉదయం క్రయ విక్రయాలు నిలిచిపోయి కాంటాలు నిలిచిపోయినటువంటి పరిస్థితుల తర్వాత వ్యాపారులు మళ్ళీ మిర్చి కొనుగోలు చేసినటువంటి నేపథ్యంలో ఈ తేజ మిర్చికి 20,000కు 100 పాడినట్టుగా తెలుస్తా ఉంది. ఉదయం నుంచి కూడా కాసేపు క్రితం వరకు ఈ గాయత్రి చిల్లీస్ యజమాని తిరుపతి రెడ్డి వ్యవహారం కారణంగానే ఈ రోజు మార్కెట్ లో క్రయ విక్రయాలు నిలిచినటువంటి పరిస్థితులు వచ్చి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ గాయత్రి చిల్లీస్ యజమాని తిరుపతి రెడ్డిపై కేసు నమోదు చేసి తప్పకుండా డబ్బులు వచ్చే విధంగా వ్యాపారులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించినటువంటి అధ్యక్షుడు మిగతా సభ్యుల నుంచి అయితే డిమాండ్ వ్యక్తం అవుతా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి. ఏనుమముల మార్కెట్ లోపల లడే మాధవ్ అని లేడీస్ పేరు మీద లడే తిరుపతి భర్త లైసెన్స్ తీసుకొని ఒక 3 వారాల లోపలనే 2,50,00,000 ప్రీ ప్లాన్డ్ గా అంతకుముందు జమ్మికుంటలో చేసిందో దాన్ని చేసి ఇక్కడికి వచ్చి గుమాస్తాగా పని చేసుకుంటా చిన్నగా నమ్మించి ఒక 3 వారాల లోపలనే 6 నెలల లోపల లైసెన్స్ తీసుకొని ఒక మార్చి 3 వారాల లోపలనే 2,50,00,000 మరి ముంచి ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళు ఐపీ పెట్టి దానికి ప్రయత్నాలు చేసుకుంటేనే మరి ఇవన్నీ ఒక కార్యక్రమాలు ఉన్నాయంటే మేము మార్కెట్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ కాంచన్ మొదలు పెడితే జిల్లా కలెక్టరు పూర్తి స్థాయి లోపల ఉన్న పోలీస్ అధికారులకు అందరికీ కూడా మా యొక్క విన్నపాలు విన్నపించి కేసులు కూడా పెట్టడం జరిగింది. మరి వాళ్ళని పిలిచి వాళ్ళ యొక్క క్రిమినల్ యాక్టివిటీస్ పాతవి కూడా చాలా కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. ఇట్లా ఉన్నది ఏనుమముల